సరే ఇప్పుడు వైఎస్ షర్మిల మీరు ఈ మధ్య చూసారో లేదో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్‌కి సంబంధించి మాట్లాడుతూ అంటే ఒక మహిళకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ జగన్‌కి సిగ్గు లేదు అని బహిరంగంగా ఒక పోస్ట్ పెట్టింది. పెట్టారు షర్మిల. అంటే షర్మిల ఇప్పుడు లేరు. ఇక్కడ ఫారెన్‌లో ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ పాలిటిక్స్‌ని పట్టించుకుంటున్నారు. అఫ్‌కోర్స్ ఇప్పటికీ తను ఎగ్జిస్టింగ్ టీపీసీసీ అధ్యక్షురాలు అయినప్పటికీ అంటే ఏపీసీసీ అధ్యక్షురాలైనప్పటికీ ఎందుకు ఇంకా జగన్ని తిట్టడం అని చెప్పేసి బయట క్వశ్చనింగ్. ఒకరినొకరు తిట్టకపోతే వాళ్ళు పొలిటికల్ పార్టీ హెడ్లు ఎవరు, వాళ్ళ ఎజెండా ఏంటి? జగన్ని బ్యాడ్ చేయటం అనేది ఎజెండా. బికాజ్ సోనియా గాంధీని ఒక ఎంట్రుక ముక్కని తీసి అవతల పాడేశాడు, తీసి పాడేసి గెలిచాడు. జగన్ ఈజ్ ఎ నేషనల్ హీరో. క్రిమినల్ అయితే అయి ఉండొచ్చు, మనసులోనూ లోపల భావాలు ఏంటో దూరితే కానీ తెలియదు, కానీ ఈజ్ ఎ నేషనల్ హీరో. కాంగ్రెస్ పక్కన పాడేశాడు, అధపాతాలకు తొక్కేశాడు. ఆంధ్రాలో తుడిచిపట్టిపోయింది. ఇంకా వాళ్ళ బాధపడితే ఇక్కడ బాధపడాలి, ఇక్కడ నిలబెట్టా జయంలా రేవంత్ రెడ్డి వాళ్ళు నీకు అంత సీన్ లేదు, నువ్వు తెలంగాణ కోడలు అయితే ఏవి కానీ ఆంధ్రాలో పెట్టుకుని ఇది కోడని గడిచారు. మాకు వద్దు ఇక్కడ, మాకు మేము చేయాలని. సో దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హైకమాండ్ కూడా అక్కడికి వెళ్ళాను అందు కాబట్టి వెళ్ళాడు. ఏంటి ప్రయోజనం? అని ఉమ్మేస్తారు కాంగ్రెస్ మీద. అక్కడ ఒకటి సెపరేట్ చేసి బ్యాట్ చేసావు. ఓకే, ఆ సెపరేట్ చేసిన దానికి ఆజ్యం పోస్తుంది చంద్రబాబు నాయుడే. 10 సంవత్సరాలు వాడుకోరా అంటే వాడుకోకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఓట్ ఫర్ నోట్ దొరికితే ఎవరు వెళ్ళిద్దరే? రేవంత్ రెడ్డిని ఎదురే దొరుకుతూ పోలే, అలా పోయింది, నాశనం అయిపోయింది. ఆ 10 సంవత్సరాలు కూడా మొన్న అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ అయింది, అది అయితే ఏంటి అవ్వకపోతే అదొక పార్టీ. ఆ పార్టీకి ఆంధ్రాలో ఒక సీటు వస్తే అమ్మాయి గెలిస్తే చాలా గ్రేట్. ఆ మటర్ గురించి ఏదో అయితే గెలుస్తుంది, కాంగ్రెస్ గురించి కాదు. ఆ ఓట్లన్నీ వీళ్ళకి పోతాయి. జగన్కి కొన్ని, పవన్ కళ్యాణ్ కొన్ని వెళ్ళిపోతాయి. వీళ్ళిద్దరంటే ఇష్టం లేకపోతే. మీకు అర్థమైంది మీకు? అక్కడ కూర్చుని అసలు పాయింట్కి వద్దాం. అక్కడ కూర్చుని నీకు సిగ్గు లేదు, నీకు ఆడవాళ్ళు ఉసురు తగులుద్ది, అది నేను చూశాను. అది ఎవడో ఒక అమ్మాయిని, ఒక మైనర్ గర్ల్ని స్కూల్లో ఒక సబ్ స్టాండర్డ్ ఏజ్, అది రియల్ జువెనైల్ ఏజ్ అది కదా. ఆ ఏజ్లో ఒక అమ్మాయి బాత్రూంలో తీసుకెళ్ళి వాళ్ళు ఏదన్నా బ్యాడ్ చేసినట్టుగా మరి రేప్ చేశారు. ఇంకా చేయలేదు, పూర్తిగా తెలియదు నాకు. అటువంటిది ఏమన్నా చేసింది ఎవడో వచ్చి నా కెమెరా ఫోన్ పెట్టుకుని తీసి అది వాళ్ళ పేరెంట్స్కి పంపించి 2 లక్షలు అడిగాడు. దాన్ని బట్టి అవి అయిపోతాయి బచ్చగళ్ళని. సో అది వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదట. వాళ్ళు ఏం చేయాలి తెలియదు. ఈలోగా వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరికైతే మొబైల్స్ ఉంటాయో ఆ మొబైల్స్లో అందరికీ పంపించారట, వాట్సాప్లోనే అందులోనూ. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఇది లేట్గా వచ్చింది శర్మిలాతో పాటు మనం కూడా చదువుతాం న్యూస్. దానివల్ల ఇప్పుడు అది వీడియోల కింద వైరల్ అయ్యి బట్టు చేయాలి. కాబట్టి ఎవరిని చేయాలి? జగన్ చేస్తే పార్టీలో బాగా మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకోకపోయినా రాహుల్ గాంధీయే నన్ను కాకపోయినా జ్ఞానోదయం అయింది అతనికి. అంత ముందు వరకు అతను ఒక స్నాబిష్. సో అతను మళ్ళీ చాలామందిని ట్యూషన్ పెట్టి నేర్పించి అతను మనిషిని చేశారు. డ్రెస్ అయ్యి మార్చి నువ్వు మామూలుగా బతుకని చెప్పేసి పెట్టారు. రాహుల్ గాంధీయే సడగొట్టాడు అసలు పార్టీని. అది ఇప్పుడు కొంతకాలం ఇప్పుడు కొంచెం తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు. ఓకే, నిజంగా తెలివితేటలుగా ఫస్ట్ నుంచి బిహేవ్ చేసి ఉంటే ఈ పార్టీ కాంగ్రెస్ చాలా చోట్ల వచ్చేయాలి. ఎందుకంటే ఎంత నేషనల్ పార్టీ అది. సో అటువంటి పార్టీకి ఈ అమ్మాయి వెళ్ళి చేరింది. ఈ అమ్మాయికి ఏదో ఒక మనుగడ కావాలి, ఏదో విధంగా క్రిస్టియన్ ఫండ్స్ పట్టు రావాలి. అంతా ఫ్రాడే, ఆ అమ్మాయి ఫ్రాడే. నేను దేవుడి పెట్టలేం అంటది. మనకు చిరాకు వచ్చింది నాకు అసలు. చెప్పాను కదా, ఈ బిడ్డలన్నీ ఎవడన్నా నాకు చిరాకు వచ్చేస్తుంది అసలు నాకు. అదేవిధంగా హిందూయిజం బట్టి జై శ్రీరామ్ అన్న, వై ఆర్ యూ బ్రింగింగ్ దట్ ఇన్ టు హియర్? అవి ఇక్కడ బట్టి రాకూడదు అన్నాను. నువ్వు మాట్లాడేది నువ్వు ఒకవేళ గెలిస్తే ఏం చేస్తావని చెప్పాలి, కానీ వై ఆర్ యూ బ్రింగింగ్ రిలీజన్ ఆల్వేస్? ఆ రిలీజన్ అందరూ ఓట్లు వేస్తారని. ఎవడేస్తాడు? ఎవరికి డబ్బులు వేస్తాడు వేస్తాడు. నువ్వు డబ్బులు ఇచ్చావు, 5 పైసలు ఇవ్వలేదు, నీ దగ్గర లేవు, ఉన్నా కూడా ఇవ్వు. సో వాళ్ళ శాపనార్థాలు పెడుతుంది అన్నయ్యకి. ఇటువంటి శాపనార్థాలకి అన్ని తట్టుకుని ఐరన్ డ్రెస్లో ఉంటాడు అతను, దగ్గర పడిపోతూ ఉంటాయి. అంచేత ఇవన్నీ కాదు, కానీ ఊరిని ఇప్పుడు నిజంగా కూడా ఇక్కడ నేను జరిగితే చీఫ్ మినిస్టర్ అంటారు. అంటే దేవుడా? బ్యాట్మెన్ అయితే ఆడికి తెలిసి అలా వెళ్ళిపోతాడు, రేపు చేస్తున్నప్పుడల్లా చేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ పని వాళ్ళు ఏమైనా బ్యాట్మెన్ వాళ్ళు
ఇంత పెద్ద 140 కోట్ల మంది ఉన్న జనాభాలో ఎక్కడో ఏదో మూల రేప్ జరుగుతూ ఉంటుంది, ఎక్కడో మూల కూడా జరుగుతూ ఉంటుంది. అది అది ఆ విఫలం అనేది గవర్నమెంట్ పొరపాటు. అది ఎలాగ పొరపాటు అంటాను. మన పోలీసింగ్ వ్యవస్థలో ఇంకా ఎయిర్ పెట్రోలింగే రాలేదు. ఎవరికాటే ఫ్లైట్లు కొనేసుకుంటారు. చిరంజీవి ఫ్లైట్, వాళ్ళ ఫ్లైట్, వీళ్ళ ఫ్లైట్ మొత్తం. అటువంటి టైంలో గవర్నమెంట్ ఒక 20 హెలికాప్టర్లు కొని ఒక్కొక్క సిటీకి ఇచ్చి ఎయిర్ పెట్రోలింగ్ చేయాలి. చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ వాడుకుని ఎక్కడైనా జరుగుతుందని కానీ ఫోన్ కట్టగానే తెలిసిపోదు. ఇక్కడ అంత సీనియర్ ఉంది పోలీసులు, సగం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు. గ్రౌండ్ లెవెల్ పోలీసులు అందరూ కూడా 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ 20 సార్లు ఫెయిల్ అయినాడు. ఆడు ఎవడైతే 40,000 కట్టగలినాడు ఆడు. కొంతమంది హోమ్ గార్డులను. ఈ ఐపీఎస్ వాళ్ళు ఎవరు, అందులో వాళ్ళ రిజర్వేషన్. వాళ్ళ వేరే క్యాస్ట్ మన బాలామాది గారికి వాటి 2 పేపర్లు రాసి చాలు. ఇలా ఏడుస్తుంటే ఇక్కడ మళ్ళీ ఎయిర్ పెట్రోలింగ్. యుఎస్లో ఇంగ్లీష్ సినిమాలు చూడండి, కొట్టిన వెంటనే 1999 చేస్తారు కదా, ఫాటర్ వచ్చేస్తారు. ఆ సిస్టమ్ అక్కడికి వెళ్తేనే ఇండియా బాగుపడుద్ది. లేకపోతే ఎక్కడో రేపు చరిత్ర చీఫ్ మినిస్టర్ అంటారేంటి, ఆడికే రక్షణ లేదు, సీఎంకే రక్షణ లేదు. ఎవడే పక్కన గాలి పెత్తడు హెలికాప్టర్ కానీ. అదే బాలయోగి ఇప్పేసినట్టు. బాలయోగి స్పీకర్ని అలాగే వేస్తారంటారు. అదొక రూమరు. ఇప్పుడు పొలిటీషియన్కే గతి లేదు. అందుకనే అంత సెక్యూరిటీగా ఉండి చాలా ప్రెస్ మీట్లు పెట్టలేదు అతను ఈ 5 సంవత్సరాలను. భయం, ప్రాణభయం జగన్. సో ఆ ప్రాణానికి భయపడే అలా చేసాడు. నిజమే, బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రాక్షనిస్ట్. వాళ్ళందరూ వాళ్ళు పరంపర అంతా ఫ్రాక్షన్ పీపుల్ వాళ్ళు. సో మరి వాళ్ళు భయపడుకొని చేస్తారు వాళ్ళు. మీకు అర్థమైనప్పుడు. సో ఇటువంటి దాంట్లో ఎవడో ఒక డుక్కన్ కొనలో స్కూల్లో ఎవడో 2 కుర్రోళ్ళు చేశారట, 3 కుర్రోళ్ళు. దాన్ని ఎందుకు రక్షించలేదు? జగన్ అంటదంటే బుద్ధి ఉందో నీకు? అసలు నీకు పాలిటిక్స్ రావడానికి అసలు నీకు అర్హత లేదు. హౌ కెన్ యూ సే దట్? వాట్ యూ సంథింగ్ రాంగ్ విత్ యూ? దేవుని బిడ్డ అడుగుతున్నాను, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? అక్కడ జరగటం ఏంటి, జగన్ అంటాం ఏంటి? పరివర్షణ అడుగు. ప్రతి సిటీలో, ప్రతి స్టేట్స్లో ఎయిర్ పెట్రోలింగ్ కావాలి. పోలీస్ వ్యవస్థ మారాలి. అందరూ ఎడ్యుకేటెడే ఉండాలి. అక్కడ పహిల్మాన్లాగా ఉన్న టైన్ అప్ పీపుల్ ఉండాలి, స్టాట్స్ ఉండాలి. యుఎస్లో ఏ మాట కామాట చెప్పుకోవాలంటే ఫెంటాస్టిక్. ఆర్మీ కానివ్వండి, పోలీసింగ్ కానీ, ఇట్ విల్ బి వెరీ నైస్. విమెన్ అండి అటు వాళ్ళ కమిటెడ్గా కొంతమంది చేస్తారు. అక్కడే ఉంటారు కొంతమంది ఫ్రాడ్ ఉంటారు. వాళ్ళు బ్లాక్స్ అంటే పడదు. అవి పక్కన పెడితే ఆ తారతమ్యాలు అనేది రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా, ఈ కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చాలా చాలా ఎఫిషియెంట్ పీపుల్ వాళ్ళు. అటువంటి ఎఫిషియెంట్ పీపుల్ మార్చండి. మాట్లాడితే 40,000 ఎవడ కడితే ఆడికి ఇచ్చేస్తారు హోమ్ గార్డ్. అడిగా ఇక్కడ పోలీసులు పోలీసు వ్యవస్థ నవ్వుకోవాలి. ఒక ఐపీఎస్ వాళ్ళు తప్పితే అందులోనూ వాళ్ళ రిజర్వేషన్స్. దిస్ ఈజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అటువంటిది ఎక్కడో మూల రంపచోడవరంలో ఎక్కడో రేపు చేశాడట. రంపచోడవరంలో ఎమ్మెల్యే ఎవడో ఆయన డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకెళ్ళాడట. అది జగన్ తిడితే ఏముంటుందో అది ఆడికి సంబంధించింది. అది అదే మీకు ఇప్పుడు ఇయర్ నథింగ్ కెన్ బి స్టాప్డ్. వాళ్ళు భయపడుకొని చేస్తారు వాళ్ళు. మీకు అర్థమైనప్పుడు. సో ఇటువంటి దాంట్లో ఎవడో ఒక డుక్కన్ కొనలో స్కూల్లో ఎవడో 2 కుర్రోళ్ళు చేశారట, 3 కుర్రోళ్ళు. దాన్ని ఎందుకు రక్షించలేదు? జగన్ అంటదంటే బుద్ధి ఉందో నీకు? అసలు నీకు పాలిటిక్స్ రావడానికి అసలు నీకు అర్హత లేదు. హౌ కెన్ యూ సే దట్? వాట్ యూ సంథింగ్ రాంగ్ విత్ యూ? దేవుని బిడ్డ అడుగుతున్నాను, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? అక్కడ జరగటం ఏంటి, జగన్ అంటాం ఏంటి? పరివర్షణ అడుగు. ప్రతి సిటీలో, ప్రతి స్టేట్స్లో ఎయిర్ పెట్రోలింగ్ కావాలి. పోలీస్ వ్యవస్థ మారాలి. అందరూ ఎడ్యుకేటెడే ఉండాలి. అక్కడ ఆర్మీ కానివ్వండి, పోలీసింగ్ కానీ, ఇట్ విల్ బి వెరీ నైస్. విమెన్ అండి అటు వాళ్ళ కమిటెడ్గా కొంతమంది చేస్తారు. అక్కడే ఉంటారు కొంతమంది ఫ్రాడ్ ఉంటారు. వాళ్ళు బ్లాక్స్ అంటే పడదు. అవి పక్కన పెడితే ఆ తారతమ్యాలు అనేది రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా, ఈ కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చాలా చాలా ఎఫిషియెంట్ పీపుల్ వాళ్ళు. అటువంటి ఎఫిషియెంట్ పీపుల్ మార్చండి. మాట్లాడితే 40,000 ఎవడ కడితే ఆడికి ఇచ్చేస్తారు హోమ్ గార్డ్. అడిగా ఇక్కడ పోలీసులు పోలీసు వ్యవస్థ నవ్వుకోవాలి. ఒక ఐపీఎస్ వాళ్ళు తప్పితే అందులోనూ వాళ్ళ రిజర్వేషన్స్. దిస్ ఈజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అటువంటిది ఎక్కడో మూల రంపచోడవరంలో ఎక్కడో రేపు చేశాడట. రంపచోడవరంలో ఎమ్మెల్యే ఎవడో ఆయన డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకెళ్ళాడట. అది జగన్ తిడితే ఏముంటుందో అది ఆడికి సంబంధించింది. అది అదే మీకు ఇప్పుడు ఇయర్ నథింగ్ కెన్ బి స్టాప్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ.